ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీ బైపోల్ అన్నది కాకరేపుతోంది. అక్కడ త్రిముఖ పోటీ ఉండొచ్చు, ద్విముఖ పోటీ ఉండొచ్చు. ఎలాంటి అంశాలు అక్కడ చేస్తూ ఉన్నాయి అండ్ ఇప్పుడున్న ఆశావాహులు కూడా ప్రతి ఒక్కరూ అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. సిచ్యువేషన్స్ ఎవరికి ఫేవర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరికి పాసిబిలిటీస్ ఉన్నాయి? అంటే ఇప్పుడే ఎలా పాసిబిలిటీస్ చెప్తాము, ఇంకా నోటిఫికేషనే రాలేదు, అభ్యర్థులే ఖరారు కాలేదు, స్పెక్యులేషన్లు వైల్డ్గా చేయకూడదు మీడియా. సో పొలిటికల్ సిచ్యువేషన్ ఇంకా ఎవాల్వ్ కాకముందు ఊహాగానాలు చేయడం అనేది అర్థం లేదు. ఏ పార్టీకి ఎలా ఉంటాయి పోనీ అదే అంటున్నాను. అదే అలాంటి స్పెక్యులేషన్ అనేది అలాంటి వాడు వైల్డ్ స్పెక్యులేషన్ ఎప్పుడు చేయడు. షుడ్ బి సమ్ బేసిస్ ఫర్ స్పెక్యులేషన్. సో నోబడీ నోస్. ఇప్పుడు ఇంతవరకు నోటిఫికేషనే లేదు, అసలు అభ్యర్థుల ప్రకటనే రాలేదు, పార్టీల వ్యూహాలే తెలియదు, ప్రచారము లేదు. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం ఊహాగానాలు చేయడం ఎందుకు? మీడియాకు అతి ఉత్సాహం కూడా ఉండకూడదు. ఎంత అవసరము అంటారు ఇప్పుడు అటు బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కి, టీవీ ఛానల్కు 100 ప్రోగ్రాంలు ఉన్నా ఇంకొక ప్రోగ్రాం అవసరమే ఉంటుంది. రాజకీయ పార్టీకి ఎందుకు అవసరం అంటే ప్రతి ఎలక్షన్ కూడా ఎలక్షనే కదా. అవసరము అనేది కాదు అక్కడ. రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికను సీరియస్గానే తీసుకుంటాయి. ఎందుకంటే ఇదే ఎమ్మెల్యే ఎన్నికలకు కాదు, ఈవెన్ సర్పంచ్ ఎన్నికలైనా సీరియస్గానే తీసుకుంటాయి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కంప్లీట్ డిఫరెంట్గా చూస్తున్నారు. ఇప్పుడైనా ప్రతి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక సిచ్యువేషన్ పోలికే ఉంటుంది. అయితే రాజకీయ వాతావరణం ఇదేమి ఒక బై ఎలక్షన్ ఎప్పుడు కూడా రాజకీయాలకు రెఫరెండంగా ఉండవు. దీనికి కారణం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో పెద్దగా సీట్లు రాలేదు. హైదరాబాద్ పరిసరాలలో మల్లె రంగారెడ్డి ఒక్కరు గెలిచారు తప్ప హైదరాబాద్లో కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ లేదు 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా. కానీ తర్వాత జరిగిన బై ఎలక్షన్లో కంటోన్మెంట్ గెలిచారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఫుట్హోల్డ్ సంపాదించుకోవాలి అనుకుంటే ఆ పార్టీకి జూబ్లీ హిల్స్ గెలుచుకోవాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కన్నా ఇంప్రూవ్ అయింది అని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో నుంచి అసలు మినిస్టర్ కూడా ఎవరు లేరు. మల్లె రంగారెడ్డి ఇవ్వాలి అంటున్నామో ఆల్రెడీ రెడ్డిస్ ఎక్కువ ఉన్నారు అన్న ఇష్యూ వస్తుంది. సో అందువల్ల హైదరాబాద్ నుంచి మరి రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా అనే చర్చ నడిచింది. అందుకొరకే అమీర్ అలీ ఖాన్ నామినేట్ చేసి అతన్ని మినిస్టర్ చేస్తారని కూడా వచ్చింది. అంటే హైదరాబాదు ప్లస్ మైనారిటీ రెండు కలుస్తాయని. ఎందుకంటే ఇప్పుడు మైనారిటీ లేడు క్యాబినెట్లో, హైదరాబాద్ లేదు రిప్రజెంటేషన్. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక గెలవడం ద్వారా ఆ సమస్య కూడా పోతుంది. ఒకవేళ మైనారిటీ అభ్యర్థి అయితే కాకపోయినా హైదరాబాద్ నుంచి బహుశా ఒక ప్రామినెంట్ ఫిగర్ కనుక జూబ్లీస్లో పోటీ చేసి గెలిస్తే డెఫినెట్గా మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీకు దాన నాగేందర్ లాంటి వాళ్ళు ఆయన డిస్క్వాలిఫై అయినా కూడా ఇక్కడ గెలిస్తే మంత్రి. తర్వాత మీకు మాజీ మేయర్ రామ్మోహన్, ఇలాంటి వాళ్ళు అజారుద్దీన్, వీళ్ళందరూ ఎందుకు ట్రై చేస్తున్నారు? ఈవెన్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే బీసీలకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కనుక, ఆ యాదవ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కనుక, సీనియర్ నాయకుడు కనుక అంటే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ తరఫున అంజన్ కుమార్ యాదవ్ గెలిచినా, అజారుద్దీన్ గెలిచినా, మీకు దాన నాగేందర్ టికెట్ ఇచ్చి ఆయన గెలిచినా, ఈవెన్ దొంత రామ్మోహన్ గెలిచినా కూడా ఎవరికైనా మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న హైదరాబాద్కు ఉండే ప్రత్యేకత వల్ల, ఆ డెమోగ్రఫీ వల్ల కూడా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలోనే కాదు, పార్టీలో ఆశావాహులకు కూడా డబుల్ ధమాకా. అంటే ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, మంత్రి కావచ్చు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక సీటు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు గెలవడమే కాకుండా డబుల్ ధమాకా. హైదరాబాద్ నుంచి రిప్రజెంటేషన్ లేదు అనటానికి ఉపయోగపడుతుంది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో అందువల్ల హైదరాబాద్లో ఓడిపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రభావం ఉంటుంది. గెలిస్తే మేము హైదరాబాద్లో వీక్ కాదు అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత ఒక లింగోజిగూడలో ఉప ఎన్నికలో ఇంకొక సీట్ వచ్చింది. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 2 సీట్లే వచ్చాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇది ఇంపార్టెంట్. బీఆర్ఎస్కి ఏంటి అంటే ఇది సిట్టింగ్ సీటు. హైదరాబాద్లో రాష్ట్రంలో ఓడిపోయినా హైదరాబాద్లో మంచి విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క పొలిటికల్ జాగ్రఫీ చూస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ బెల్ట్లోమో కాంగ్రెస్ భారీ విజయాలు నమోదు చేస్తుంది. హైదరాబాద్లోమో కాంగ్రెస్కి అసలు ఏమీ లేదు, బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించింది.
ఉత్తర తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్లు పంచుకున్నాయి, కాంగ్రెస్ పార్టీకి లిమిటెడ్ సక్సెస్ వచ్చింది. అందువల్ల ఈ పొలిటికల్ జాగ్రఫీ కూడా డిఫరెంట్గా ఉంది. అందువల్ల బీఆర్ఎస్లో ఇప్పటికీ కూడా హైదరాబాద్ మాదే, హైదరాబాద్ ఈజ్ ఎ వెరీ బిగ్ ప్లే, 1/3 ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు రేపు డీలిమిటేషన్ తర్వాత హైదరాబాద్లో భారీగా సీట్లు కూడా పెరగబోతున్నాయి. నెక్స్ట్ 2028 అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు డీలిమిటేషన్ జరుగుతుంది. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఈ డీలిమిటేషన్ తర్వాత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద సీట్లు 150 దాటవచ్చు. సో ఆ సీట్లలో పెరిగే వాటిలో ఎక్కువ హైదరాబాద్లో పెరుగుతాయి. అందువల్ల బీఆర్ఎస్కు నెక్స్ట్ టైం పవర్లోకి రావాలన్నా హైదరాబాద్లో తన హోల్డ్ నిలుపుకోవాలి. ఈవెన్ జిహెచ్ఎంసీలో ఎన్నికలకు కూడా ఇది అవసరం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ సీటు కాకపోయినా కూడా సిట్టింగ్ స్థానం కాదు, సిట్టింగ్ గవర్నమెంట్. సో అందువల్ల సహజంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి సీట్ కావాలి. కాంగ్రెస్లోనే రేవంత్ వ్యతిరేక వర్గానికి కూడా ఇది అవసరం. ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి పైన కారాలు మిరియాలు నూరటానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెలవలేకపోయింది. గెలిస్తే రేవంత్ రెడ్డికి అదొక అడిషనల్ బోనస్ పాయింట్ కూడా అయితే చూడు, తన సీటు కాని జెండా ఎగిరేశాడు. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇది మరీ ప్రెస్టీజియస్, ఎందుకంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మంచి విజయాలు సాధించింది. సో ఇక్కడ బీఆర్ఎస్ కాదు మేమే ప్రధాన ప్రతిపక్షం అని బీజేపీ వాదన. అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓట్లు 8 సీట్సే వచ్చాయి. బీఆర్ఎస్ కోమో 39% ఓట్లు వచ్చాయి, 37% ఓట్లు వచ్చాయి, 39 సీట్స్ వచ్చాయి. సో అందువల్ల కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చారు బీజేపీ ఓటింగ్ 35% పెరిగింది. బీఆర్ఎస్ ఓటింగ్ 17% పడిపోయింది. బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాకపోతే బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. అందువల్ల హైదరాబాద్లో ఉన్న ఎంపీ సీట్లని బీజేపీయే. మీకు ఒక హైదరాబాద్ మినహా, హైదరాబాద్ ఎలాగో ఎంఐ అనుకుంటే మల్కాజ్గిరిలో బీజేపీ గెలిచింది, సికింద్రాబాద్లో బీజేపీ గెలిచింది, చేవెళ్ళలో బీజేపీ గెలిచింది. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ బీజేపీ సీట్లుగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ గెలవడం ద్వారా హైదరాబాద్లో బాగా వేస్తే బీజేపీని బీఆర్ఎస్ రిప్లేస్ చేసి ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ప్రధాన ప్రతిపక్షం ఎవరుంటే వారికి అనుకోకుండా కొంత లాభం జరుగుతుంది. ఇప్పుడు మీకు కేసీఆర్ పైన వ్యతిరేకత బాగా పెరిగిన తర్వాత కాంగ్రెస్ బాగా వీక్ అయి చతికిల పడ్డది అనే భావన ఉన్నప్పుడు బీజేపీ కాస్త దూకుడు ప్రదర్శిస్తే దుబ్బాక గెలిచింది, హుజరాబాద్ గెలిచింది, మీకు జిహెచ్ఎంసీలో మంచి రిజల్ట్ వచ్చింది. మళ్ళీ ఒక్కసారి బండి సంజయ్ని డ్రాప్ చేయడము, కవిత అరెస్ట్ కాకపోవడము, బీజేపీకి బీఆర్ఎస్ మధ్య ఏదో కుచ్చుకుచ్చాయి అన్న వార్తలు రావడము, ఈ నేపథ్యంలో బీజేపీ వెనక్కి తగ్గడంతో ఒక్కసారి కాంగ్రెస్ దూసుకొచ్చింది. అందువల్ల రేపు కూడా బీజేపీ ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన సహజ అసంతృప్తి పెరుగుతుంది. పెరిగినప్పుడు తనకు ఉపయోగపడాలంటే ఇప్పుడు తన అపోజిషన్ స్పేస్లో ఉండాలి. సో బీఆర్ఎస్ని రిప్లేస్ చేసి ప్రిన్సిపల్ అపోజిషన్గా మేమే ఉన్నాము అనే పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసుకోవటానికి కూడా జూబ్లీహిల్స్లో గెలవడం అనేది బీజేపీకి అవసరం. అందువల్ల అన్ని పార్టీలకు అవసరం అనే దాంట్లో అనుమానం లేదు. సో ఈ ఎంఐఎం ఏ పాత్ర పోషిస్తుందని ఇంకోటి, జూబ్లీహిల్స్ చాలా మంది జూబ్లీహిల్స్ అంటే చాలా అఫ్లుయెంట్ వాళ్ళే ఉంటారు కానీ జూబ్లీహిల్స్ లో చాలా భారీగా ముస్లిం ఓటర్ కూడా ఉన్నారు. సో నేను కూడా జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటర్ని. సో అందువల్ల మేము వెళ్ళిన పోలింగ్ బూత్ చూస్తే మీకు మెజారిటీ ముస్లిమ్సే ఓట్లు వేశారు అక్కడ. సో అందువల్ల బిగ్ ముస్లిం ఓటింగ్ ఆల్సో, స్లమ్స్ ఉన్నాయి, పేదల ఓట్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఈ ఓట్లలో ఎంఐఎం సపోర్ట్ అనేది కీలకమవుతుంది. సో గత ఎన్నికలప్పుడేమో ఎంఐఎం బీఆర్ఎస్తో ఉంది, మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం పని ఏమన్నా ఎవడు అధికారం అంటే వాళ్ళతో ఉంటారు కనుక ఇప్పుడు ఎంఐఎం ఎటువైపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు ఉంది కనుక ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా టాసిట్గా కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందా అన్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రకటించింది. సో మాగంటి పోటీ చేస్తా, దాంతో సింపతి ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుందా, సింపతి ఫ్యాక్టర్ పని చేయొచ్చు, పని చేయదు. దుబ్బాకలో పని చేయలేదు విషయంలో ఒకసారి అలా అయింది, దుబ్బాకలో కూడా పని చేయలేదు కదా, రామలింగారెడ్డి విషయంలో కూడా కాలేదు. తర్వాత మీకు హుజూరా మీకు నాగార్జున సాగర్లో అయింది. ప్రతిసారి అవుతుందని ఏం చెప్పలేము.
జిహెచ్ఎంసీలో లింగోజిగూడలకు కూడా కాలే. అందువల్ల ఈ డైమెన్షన్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈ సెగ్మెంట్లో మీకు ఆంధ్ర సీమాంధ్ర ప్రాంత ఓటర్లు కూడా గణనీయంగానే ఉంటారు. మరి వాళ్ళు ఎటువైపు ఓట్లు వేస్తారు? టీడీపీకి కూడా బలం ఉంది. ఒకప్పుడు టీడీపీ గెలిచిన సీట్లే కదా ఇవి. సో మరి ఆ టీడీపీ ఏమైనా బీజేపీకి ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో పనిచేస్తుందా, కలిసి వస్తుందా? టీడీపీ కలిసింది అంటే దాని ప్రభావం మళ్ళీ ఎటువైపు ఉంటుంది? రేవంత్ రెడ్డి పట్ల సహజంగానే తెలుగుదేశం ఫాలోవర్స్లో సానుకూలత ఉంది. చంద్రబాబు నాయుడు శిష్యుడు అనేది రేవంత్ రెడ్డి ఒప్పుకోడు అంటాడు, కానీ చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డి బహిరంగంగానే చాలా ఆ గౌరవం. రేవంత్ రెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సహజంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తే పాత పార్టీని తిడతారు, కానీ రేవంత్ రెడ్డి ఎన్నడూ తిట్టలేదు. ఆయన ఎక్నాలెడ్జ్ చేస్తూ వస్తాడు ఎప్పటికైనా. నేను స్కూళ్ళు బీజేపీలో కాలేజ్ చంద్రబాబు నాయుడు దగ్గర అని కూడా చెప్పాడు కదా, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. సో అందువల్ల ఈ ఆల్వేస్ ఎక్నాలెడ్జెస్ ఇస్ పాస్ట్. అందువల్ల కూడా తెలుగుదేశం ఓటర్లలో కాస్త సానుకూలత కూడా ఉంది. సో ఆ ఫ్యాక్టర్ అంటే ముస్లిం ఫ్యాక్టర్ ఎలా పనిచేస్తుంది, నా సీమాంధ్ర ఓటరు ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్ ఎలా పనిచేస్తారు అంటే పాత తెలుగుదేశం ఓటర్ ఎటువైపు ఉంటాడు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందా? సో మీకు బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఓట్ల చీలిక ఉంటుందా? వాళ్ళిద్దరి మధ్య ఆ ఓట్ల చీలిక కాంగ్రెస్కు బెనిఫిట్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరి మధ్య వాళ్ళిద్దరు అపోజిషన్ స్పేస్లో కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ లాభపడుతుందా? ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాదు, ఇతర ఉప ఎన్నికలు వస్తాయన్న అనుమానం కూడా ఉంది. ఆల్రెడీ యాంటీ డిఫెక్షన్ లా పైన సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయి. అందుకే అసలు మేమంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదన్నా దాన నాగేంద్ర సీట్ అయితే క్లియర్ కేసు అవుతుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడానికి ఆయన తప్పించుకోలేడు. సో మరి రేపు ఆ సీటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తుందా? దీని పక్క సీటే అది. అందుకే దాన నాగేందర్ ఈ గోల్ ఎందుకని చెప్పి జూబ్లీహిల్స్ అడుగుతున్నారు. సో అందువల్ల ఇవన్నీ ఖైరతాబాద్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ వస్తుంది. మిగతా అన్నీ ఏమైనా తిమ్మిని బమ్మి చేసి బయటపడతారా చూడాలి. వాళ్ళు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు, రేవంత్ రెడ్డి కూడా వాళ్ళందరూ పార్టీ మారలేదు, నేనేదో కండువకప్తో పార్టీ మారుతా ఇవన్నీ అంటున్నారు. కానీ యూ కాంట్ అవాయిడ్ దాన నాగేందర్, ఎందుకంటే ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి కనుక డెఫినెట్గా జూబ్లీహిల్స్ ఎన్నిక ఎలక్షన్ వెరీ వెరీ క్యూరియస్. నార్మల్గా ఉప ఎన్నిక అంత ప్రాధాన్యత ఉండదు, కానీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం, రెండు రాబోయే ఉప ఎన్నికల పైన ప్రభావం, ఉప ఎన్నికలంటూ ఒకటన్నా వస్తుంది. మూడు బీఆర్ఎస్ బీజేపీల మధ్య అపోజిషన్ స్పేస్ కొరకు ఫైట్. నాలుగు ఎంఐఎం ఫ్యాక్టరు ఏ రకంగా ఉంటుంది. ఐదు ఆ సీమాంధ్ర ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటుంది. ఆరు తెలుగుదేశం ఓటర్ ఉన్నాడా, ఉంటే ఇటువైపు ఉన్నాడు. ఏడు యాంటీ ఇన్కంబెన్సీ ఏ రకంగా పనిచేస్తుంది, అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఫినామినన్ ఏమైనా ఉందా. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ పైన ఫోకస్ చేసి యాక్టివిటీ ఉంది. ఇక ఫ్యూచర్ సిటీ అని, మెట్రో అని, గ్రీన్ఫీల్డ్ హైవేస్ అని, మూసీ సుందరీకరణ అని పెద్ద ఎత్తున హైదరాబాద్ ఫోకస్గా ఫ్యూచర్ సిటీ ఇవన్నీ చేస్తున్నారు. మరోవైపు హైడ్రా పైన పెద్ద వివాదం ఉంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏ రకంగా ఈ ఎన్నిక పైన ప్రభావం చూపుతాయన్నది క్వశ్చన్ మార్క్. తొమ్మిదవది సింపతి ఫ్యాక్టర్ ఏమైనా పనిచేస్తుందా అనేది. ఇలా 10వది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ట్రయాంగిల్లో ఎవరికి రిలేషన్ ఏముంది అనేది. అందువల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ 10 అంశాలను తెలుస్తుంది.